కర్ణప్రయాగ. అటు నుంచి వస్తున్నది పిండారి నది, ఇటు నుంచి వస్తున్నది అలకనంద నది. ఈ రెండిట్ల సంగము చూడండి. అలకనంద నది పెద్ద నది, అది అలకనంద నది పెద్దది. అది తిన్నగా వచ్చి నదిని కొండని గుద్దుకుని మలుపు తిరుగుతుంది. ఇది పిండారి నది. పిండారి నది వచ్చి తిన్నగా వెళుతుంది. చిత్రము, చిన్న నది తిన్నగా వెళ్ళడము, పెద్ద నది మలుపు తిరగడం చిత్రంగా ఉంటుంది ఇక్కడ. ఇది పిండారి నది. అటు నుంచి వస్తున్నది అలకనంద నది. అలకనంద నది వేగంగా వచ్చి ఇలాగొచ్చి పిండారి నదిలో సంగమించి మళ్ళీ మలుపు తీసుకుని అలా వెళ్తుంది. కానీ పిండారి నది చక్కగా తిన్నగా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక ఘట్టం చెప్పుకోవాలి, చారిత్రక ఘట్టం. కర్ణుడు రథం కూలిపోయి తీస్తూ ఉండగా అర్జునుడు బాణాలు ఎన్ని వేస్తున్నా సరే కర్ణుడికి ఏమీ తగలవు. అప్పుడు కృష్ణుడు అర్జునుడికి అర్థమవుతుంది, కర్ణుడు చేసుకున్న ఆ పుణ్యము, ఆ ధర్మము తనని కాపాడుతున్నాయి, సాక్షాత్తు ధర్మదేవతే కర్ణుడిని కాపాడుతున్నాడు అనేది అర్థమవుతుంది. అప్పుడు కృష్ణుడు వెళ్ళి కర్ణుడిని దానం అడుగుతాడు. ఆ దానం ఏంటంటే, నువ్వు చేసుకున్న పుణ్యఫలము, నువ్వు చేసుకున్న దాన ధర్మాల ఫలాన్ని నాకు దానం చెయ్యి అని అడుగుతాడు. కర్ణుడికి అర్థమైపోయింది, ఇంకా నా మరణం ఆసన్నమైంది అనేది అర్థమైపోయింది. వచ్చింది బ్రాహ్మణుడి రూపంలో ఉన్న కృష్ణుడు. సరే అని దానం చేసేస్తాడు. ఎప్పుడైతే దానం చేశాడో అప్పుడు ధర్మదేవత కృష్ణుడి వైపుకి వచ్చేస్తుంది. అప్పుడు దాకా కాపాడుతూ వచ్చింది కదా, అప్పుడు ఆ ఫలం అంతా ఇప్పుడు కృష్ణుడికి ఎప్పుడైతే ఇచ్చేసాడో ఇటువైపు, అప్పుడు అర్జునుడు ఇప్పుడు బాణమయ్యి అంటాడు. సో అప్పుడు అర్జునుడికి మొత్తం అర్థమైపోయి కృష్ణుడికి ఆయన్ని ప్రార్థించి కృష్ణుని ఒక కోరిక కొడుకుతాడు, నాకు నీ చేతుల మీదుగా పిండ ప్రదానం చేయాలి, అంత్యక్రియలు చేయాలి, మానవుడు ఎవరు అడుగు పెట్టని చోట చేయాలి అని అడిగితే అప్పుడు కృష్ణుడు ఇక్కడికి తీసుకొచ్చి స్వయంగా కర్ణుడికి అంత్యక్రియలు చేసి పిండ ప్రదానము ఇక్కడ చేస్తాడు. కాబట్టి ఇది కర్ణప్రయాగ అయింది, సంగమము కాబట్టి కర్ణప్రయాగ. ఈ వస్తున్న నది పిండారి నది. అలా కనిపించట్లేదు, కర్ణుడికి పిండము పెట్టిన చోటు కాబట్టి ఈ నది పిండారి నదిగా అనిపిస్తుంది కదా. చక్కని ప్రకృతి అందాల నడు